బ్రహ్మగారి కాలమానం అండ్ ప్రళయం. మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు. భూమి వయస్సు బిలియన్ల సంవత్సరాలు. కాని ఒక దేవుని రోజు, నువ్వు ఊహించలేని స్థాయిలో కాలం మారిపోతుంది. ఒక రోజు మనుష్యులకు కోటానుకోట్ల సంవత్సరాలైతే, ఇది కథ కాదు, ఇది గణితం. ఇది పురాణం కాదు, ఇది విశ్వం యొక్క నిజమైన కాలమానం. ఇప్పుడు మనం బ్రహ్మగారి గడియారంలోకి ప్రవేశిద్దాం. బ్రహ్మగారి కాలమానం ఖగోళ శాస్త్రం యొక్క పరాకాష్ఠ. గురువు, ఇప్పుడు నీ మనస్సుని, ఊహని మరింత విస్తృతం చేసుకో. మనము ఇప్పటిదాకా చెప్పుకున్న 43,20,000 సంవత్సరాల మహాయుగం బ్రహ్మగారికి ఎంత సమయం అనుకుంటున్నావు? రాము, ఎంత గురువుగారు? ఒక రోజు? గురువు కాదు, 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. దీనిని కల్పం అంటారు. రాత్రి కూడా అంతే నిడివి ఉంటుంది. ఆ రాత్రి సమయంలో బ్రహ్మగారు నిద్రిస్తారు. అప్పుడు సృష్టి అంతా లయమైపోతుంది. పాక్షిక ప్రళయం. కల్పం లెక్కలు. గురువు, లెక్క చూడు. ఒక మహాయుగం అంటే 4.32 మిలియన్ సంవత్సరాలు. ఒక కల్పం అంటే 1000 ఇంటూ 4.32 మిలియన్ అంటే 4.32 బిలియన్ అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఒక బ్రహ్మ రోజు అంటే పగలు ప్లస్ రాత్రి 8.64 బిలియన్ సంవత్సరాలు. రాము, గురువుగారు ఒక్క నిమిషం. 4.32 బిలియన్ సంవత్సరాలు, ఈ సంఖ్య నాకు ఎక్కడో విన్నట్లుంది. అవును, ఆధునిక భూగర్భ శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి వయస్సు సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలు. సైన్స్ వర్సెస్ శాస్త్రం. రాము, మన సౌర కుటుంబం వయస్సు కూడా దాదాపు అంతే. శ్రీమద్భాగవతంలోని కల్పం యొక్క కాలం ఆధునిక సైన్స్ లెక్కించిన భూమి వయస్సుకి ఇంత దగ్గరగా ఎలా ఉంది? ఇది కేవలం యాదృచ్ఛికమా? గురువు, ఇది యాదృచ్ఛికమని కొట్టిపారేయలేం రాము. కార్ల్ సాగన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా హిందూ కాస్మాలజీలో ఉన్న ఈ భారీ కాలమానాలను చూసి ఆశ్చర్యపోయారు. మన్వంతర రహస్యం. గురువు, ఈ కల్పంలో అంటే బ్రహ్మ పగలులో 14 మంది మనువులు పరిపాలిస్తారు. దీనిని మన్వంతరం అంటారు. ఒక కల్పం ఈక్వల్ టు 14 మన్వంతరాలు ప్లస్ సంధ్యాకాలాలు. ప్రతి మన్వంతరానికి 71 మహాయుగాలుంటాయి. మన విశ్వం యొక్క చిరునామా. గురువు, ప్రస్తుతం మన స్థానం, కాస్మిక్ అడ్రస్. బ్రహ్మగారి వయస్సు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 51వ సంవత్సరం నడుస్తోంది. దీనిని ద్వితీయ పరార్ధం అంటారు. కల్పం శ్వేతవరాహ కల్పం. మన్వంతరం వైవస్వత మన్వంతరం. మహాయుగం 28వ మహాయుగం. యుగం కలియుగం ప్రథమ పాదం. సంకల్పం కాల GPS. గురువు, సంకల్పం చెప్పేటప్పుడు పురోహితులు చెప్పే మంత్రం గుర్తుందా? ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే. అంటే మనం ప్రతి పూజలోనూ మన విశ్వం యొక్క చిరునామాను, GPS కోఆర్డినేట్స్ ఇన్ టైం చెప్పుకుంటున్నామన్నమాట. ప్రళయం, సృష్టి అంతం. రాము, మరి బ్రహ్మగారి రాత్రి అయినప్పుడు ఏం జరుగుతుంది? సృష్టి ఎలా అంతమవుతుంది? గురువు, దానిని ప్రళయం అంటారు. విష్ణు పురాణం మరియు భాగవతం దీనిని చాలా సైంటిఫిక్గా వివరించాయి. దీనిని ప్రాకృతిక ప్రళయం అంటారు. మూలకాల విచ్ఛిన్నం. గురువు, మైత్రేయుడు వివరించిన క్రమమిది.
100 సంవత్సరాల పాటు తీవ్రమైన అనావృష్టి వస్తుంది. సూర్యుని వేడికి సముద్రాలు, నదులు ఎండిపోతాయి. సంకర్షణుడు తన నోటి నుండి విషపు మంటలను చిమ్ముతాడు. ముల్లోకాలు కాలి బూడిదవవుతాయి. అప్పుడు సంవర్తక మేఘాలు వచ్చి 100 ఏళ్ల పాటు వర్షం కురిపిస్తాయి. విశ్వం మొత్తం నీటితో నిండిపోతుంది. గురువు పదార్థం తన మూల రూపంలోకి ఇలా మారుతుంది. నీరు భూమిని మరియు దాని గంధగుణాన్ని మింగేస్తుంది. అగ్ని నీటిని మరియు దాని రుచి గుణాన్ని మింగేస్తుంది. గాలి అగ్నిని మరియు దాని రూపగుణాన్ని మింగేస్తుంది. ఆకాశం గాలిని మరియు దాని స్పర్శ గుణాన్ని మింగేస్తుంది. చివరికి అహంకారం ఆకాశాన్ని, మహత్తత్వం అహంకారాన్ని మింగేస్తాయి. అంతా ప్రధానంలో కలిసిపోతుంది. సృష్టి మొదలవుతుంది, సృష్టి ముగుస్తుంది. కానీ కాలం అది ఎప్పుడూ ఆగదు. మనము కాలంలో జీవిస్తున్నామా లేదా కాలమే మనలో జీవిస్తున్నదా? ఇంకా ఇలాంటి విశ్వ రహస్యాలు తెలుసుకోవాలంటే ఆలోచించండి, అన్వేషించండి. ఇంకో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.